హలో తిన్నావా బంగారం? తినకపోయినావే. నువ్వు తినకపోతే నేను కూడా తిన్నా. ఇక బంగారం అంటుండే వీళ్ళు బకెట్లనే ఉంచుతుంది కానీ బంగారం ఓ డాక్టర్ దగ్గరకు వచ్చింది. నేను ఇప్పుడు నుంచి గట్టిగా ఉండాలి కదా. ఏమ్రా అశోక్, మంచి జోష్ మీద ఉన్నావు. అయినా పిల్ల ఇట్లా సెట్ అయిందా ఏంది? అవునన్నా, పెళ్లి ఫిక్స్ అయింది. నీకు తెలుసు కానీ రేపు నుంచి మంచిగా బలం ఉండేటట్టు మందులు నాకు. బాగానే ఉంది అడుగునే కథ. మరి కట్నం ఎంత ఇస్తారు, ఏమేమి పెడతారు? చేసుకోవాలంత వడదెంగుతున్నావు ఇక నువ్వు వీక్ పడదండి. నేనే గిన్నె గిట్లా మాట్లాడతాడు. ఏదైనా నాకు పిల్లలు ఖాయం కాకపోయే కాక సంబంధం ఫిక్స్ అయితే నువ్వు గిట్లా మాట్లాడతాడు ఏంది? నీ ఆయన మాటలేం పట్టించుకుంటారు. మనం చూలే మస్తుగా మాట్లాడతారు పెద్ద మనుషులు. ఎంత పెడతారు, ఏమేమి పెడతారు కట్నం గజ్జెప్ ఫస్ట్. నీ ఎవరు మంచిగా పెడతారే? 10 లక్షల కట్నం పెడతారు. ఫస్ట్ నగదే 10 లక్షలు ఇస్తురే. ఒక వారి డ్రమ్ పెడతావు ఎర్రా పత్తుల బంగారం కూడా పెడుతురే. అరే కుక్కరైతే పక్కా పెట్టుమానరా. ఏంది అయినే కాక నాకు పెళ్లి ఖాయమైతే డ్రమ్ పెడుతుర్రా, కుక్కర్ పెడుతుర్రా, అది పెడుతుర్రా, ఇది పెడుతుర్రా అని అంటాడు. ఏమైనా నీకు తెలియదా అశోక్, పెళ్ళి అయినాక ముక్కలు చేసే కుక్కర్లో పెట్టుడే, పట్టకపోతే డ్రమ్లో పెడతారు. అదే తమ్ముడు అశోక్, నేను చూస్తే మస్తు బాధ అనిపిస్తుందిరా. పెళ్లి చేసుకుని మన కుక్కర్లు ఉంటావా లేకపోతే డ్రమ్ములు ఉంటావా? డ్రమ్మో కుక్కరు మా కాలం అనుకుంటున్నావు. లేకుంటే పిసుకుడేను తప్పితే కోసుడే. నీ అవ ఈ పెళ్లికో దండమే నాయన. నాకు ఈ పెళ్ళొద్దు, ఏమొద్దు. ఈ పెళ్ళాట పెళ్లి మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ జన్మ పెళ్ళేసుకుని నాకు పెళ్ళే వద్దు అసలు. మందులో దారా